కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వము ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అంశాలనే తమ ఆలోచనకు అనుగుణంగా తమ విధానాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని చూస్తున్నది, మార్చాలని చూస్తున్నది. అందుకే మనం అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన సందర్భంలో ఇరిగేషన్ రంగంలో అయిన ఖర్చు ఎంత, దానివలన కలిగిన ప్రయోజనం ఎంత ఇత్యాది విషయాలపైన పదే పదే మాట్లాడడం జరిగింది. తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడిన తీరు ఏమిటో కూడా బట్టి విక్రమార్క 1కి 10 సార్లు దాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేసిండ్రు. దీంతోపాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో అది పునరాలోచన చేస్తామని కూడా వారు అన్నారు. బట్టి విక్రమార్క కూడా అదే విషయాన్ని ఈ ఇరిగేషన్కి సంబంధించిన విషయాలను, విద్యుత్కు సంబంధించిన విషయాలను ఆయన పదే పదే ప్రస్తావించారు అసెంబ్లీలో. అంటే కరెంటు అదనపు భారంగా ఎట్లా మారుతున్నది అని వారు చెప్పింది, ఈ ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు, వాటి వలన కలిగిన ప్రయోజనాలు కూడా మాట్లాడారు. గోదావరి పైన, కృష్ణానది పైన, గోదావరి పైన ఉన్న కాళేశ్వరం, మనం మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు వీటికి విద్యుత్ ఖర్చు ఎక్కువ అవుతున్నది కాబట్టి, రెండోది మేడిగడ్డలో పియర్స్ కుంగినాయి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవడం, ఆ చొరవ ఎల్లంటి మొదలుకే మొండికేసింది, ఆ మొండికేసిన ఎల్లంటిని తొవ్వలోకి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ దానిపైన అధ్యయనం జరుగుతున్నది. మరొక వైపున కేంద్ర జలసంఘం వాళ్ళు కూడా వచ్చి చూసిరు, ఇక్కడ మేడిగడ్డలో ఉన్న నీళ్లు మొత్తం ఖాళీ చేయాలని, అన్నారం సుందిలో కూడా నీళ్లు వెళితే తప్ప మొత్తం దాని బ్యారేజీలను మొత్తం అధ్యయనం చేయాలి, పరిశీలించాలి, దానికి అయ్యే ఖర్చు ఎంతో ఎస్టిమేట్ వేయాలి. ఇట్లా ఒకవైపున చర్చ జరుగుతున్నది. అక్కడ మేడిగడ్డలో పియర్స్ దానికి కూలడానికి కారణాలు ఏమిటి, ఆ మరమ్మతుల పనులు కూడా ఒకవైపున జరుగుతున్నాయి. ఇది ఒక అంశం. అంటే ఒక చర్చకు కారణం కావడానికి, అంటే అక్కడ కరెంటు ఖర్చులు ఒకటి, వాటి బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన వాటిపైన కుంగడం అదొక అంశం. ఇక ప్రాణహిత, చేవెళ్ళ అని ముందు కాంగ్రెస్ పార్టీ అనుకున్నది కాబట్టి, అంటే ఇది 2004 ఎన్నికల సందర్భంగా జలయజ్ఞం కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ జలయజ్ఞంలో ఉన్న వాటినే ఇప్పుడు తెలంగాణకు అనుగుణంగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందులో ప్రధానంగా మనకు ప్రాణహిత నది పైన తుమ్మిడేటి దగ్గర కడుతున్న ప్రాజెక్టు, అక్కడ చిన్న బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోసుకొని ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తున్నది. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదన, గత ప్రభుత్వం బీఆర్ఎస్ తుమ్మిడేటి దగ్గర మనం ఎత్తు పెంచి 152 మీటర్లు ఎత్తు పెంచితే కనుక అక్కడ ఉన్న ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మునుగుతున్నది కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతినివ్వడం లేదు అని చెప్పారు. మరి కిందికి వెళ్ళిన తర్వాత ప్రాణహిత నది, గోదావరి కలిసి కిందికి వెళ్ళిన తర్వాత డౌన్ స్ట్రీమ్లో కాళేశ్వరం, అదే మేడిగడ్డ నిర్మాణం జరిగింది. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు దీని వలన కలుగుతున్న ప్రయోజనం ఎంత అనే ఒక చర్చను కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. కాబట్టి అది భారం అవుతున్నది. ముందు కాంగ్రెస్ పార్టీ అంటే మేము తుమ్మిడియేటి నుంచి తీసుకొని వస్తామని చెప్తున్నారు. ఈ తుమ్మిడియేటిని రీప్లేస్ చేయడానికి బీఆర్ఎస్ ఏం చేసింది, వార్దా నది పైన చనాకా కోరాట, దానికి అవతల వార్దా నది పైన కూడా చిన్న చిన్న బ్యారేజీలు ప్లాన్ చేసింది. అవన్నీ పక్కకు పెడుతున్నారు. కాళేశ్వరాన్ని వార్దాపై కడుతున్న ప్రాజెక్టును పక్కకు పెట్టి ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర నుంచే లిఫ్ట్ తీసుకొని వచ్చి ఆ ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇచ్చి ఎల్లంపల్లి నుంచి చేవెళ్ళ వరకు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఏ ప్యాకేజీలు అయితే గతంలో ఉన్నాయో ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన కూడా ఆ ప్యాకేజీలు దీంట్లో సగం ఉన్నాయి, సగమే దాదాపు అవే ఉన్నాయి. ఒక బ్యారేజీల నిర్మాణం మినహా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే కాళేశ్వరంలో ఉన్నది. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మునుపు తాము ఏదైతే ప్రతిపాదించినామో ప్రాణహిత చేవెళ్ళ ఆ ఎల్లంపల్లి కేంద్రంగా చేసుకునే అక్కడి నుంచి నీళ్లు చేవెళ్ళ వరకు తీసుకొని వస్తామని ఒక ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీంతో పాటుగా గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామతో సహా మరికొన్ని ప్రాజెక్టులు, వాగులు వంకలపై నిర్మించిన చెక్ డ్యాములు ఎక్కడ అవసరం ఉన్నది, వాటిపైన ఖర్చు ఎంత ఉంది, ఇక్కడ కరెంటు సంబంధమైన వాటిని తాత్కాలికంగా పక్కకు పెట్టాలని, గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే వాటికి తొలి ప్రాధాన్యతనివ్వాలని కాంగ్రెసు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బీసీ, ఈ ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ జిల్లాకు నిజంగా వరప్రధానిగా మారుతుంది కాబట్టి ఇంకా 30-40 కిలోమీటర్లకు గాను 30 కిలోమీటర్లకు పైబడి సొరంగ పనులు పూర్తి అయినాయి. ఆ మిగతా 10 కిలోమీటర్లు పూర్తి అయితే కనుక నల్గొండ జిల్లాకు నీళ్ళు వస్తాయి. అది గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి కాబట్టి కరెంటు ఖర్చులు ఏముండని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీంతోపాటు పాలమూరు రంగారెడ్డి డిండి ఈ రెండు విడివిడిగా చూస్తే అవకాశం కూడా ఉన్నది కాబట్టి పాలమూరు రంగారెడ్డి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నది. అటు తుమ్మిడియేటి దగ్గర బ్యారేజ్ నిర్మాణం,
ఇటు పాలమూరు రంగారెడ్డి, అటు ఎస్ఎల్బీసీ, ఇట్లా అటు సీతారామలో మార్పులు చేర్పులు, దానిపైన సమీక్ష చేయడం, ఇట్లా ఇరిగేషన్కు సంబంధించిన మార్పులతో కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్రతో, తనదైన ఆలోచనతో, ఖర్చులు తగ్గించుకోవాలన్న ఆలోచనతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిపైన నిర్దిష్టంగా మనకు సమాచారం లేదు, కానీ ఈ ఆలోచనతో ఉన్నట్లు వరుసగా మీడియాలో వస్తున్న కథనాలను బట్టి మనకు అర్థమవుతున్నది. ఇవాళ కూడా మీడియాలో ఈ మేడిగడ్డకు సంబంధించినవి, తర్వాత కృష్ణానది, గోదావరి ఈ నదులపైన బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను గతంలో అది రీఇంజనీరింగు, రీడిజైన్ చేస్తే ఆ రెండింటిని కాదని కాంగ్రెస్ పార్టీ తాము పూర్వం అనుకున్న విషయాలకు, తాము పూర్వం అనుకున్న ప్రతిపాదనలకే అనుగుణంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉన్నది.